ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్, దిర్సంపల్లి గ్రామం, దోమా మండలం, వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. కాసులకు కక్కుర్తి పడి రైతులను పట్టించుకోకుండా కమిషన్ ఏజెంట్లకు పనిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నెలల పాటు కష్టపడి పండించిన పంట ఒక ఎత్తు అయితే దాన్ని అమ్మడానికి రైతులు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పత్తి మిల్లులను ఆన్లైన్ కాకుండా మాన్యువల్గా ఎంటర్ చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పత్తి మిల్లుల కేంద్రంలో ఎంట్రీ లేనిదే లోపలికి తీసుకోవడం లేదు. ఆన్లైన్ ఎంట్రీ కోసం పరిగిలోని వ్యవసాయ కార్యాలయానికి వస్తే వారు మాత్రం కమిషన్ ఏజెంట్లకు త్వరగా ఎంటర్ చేస్తున్నారని, రైతులకు మాత్రం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని పలు రైతులు కోరుతున్నారు. మూడు గంటల నుంచి రాస్తున్నారు మీరు. అంటే వాళ్ళు ఇస్తారు, మేము ఇవ్వమా డబ్బులు చెప్పు, మళ్ళీ మార్కెట్ ఇస్తారా మీకు? సిస్టమ్ సపరేట్ సిస్టమ్ పెట్టి బిల్లు కాడ ఇబ్బంది లేకుండా రైతులకు చేయాలని చెప్పినా లేదా? డీ సార్ రంగంపల్లి బిల్లు కాడ చెప్పిరా లేదా? 15 తారీఖు రోజు ఫస్ట్ నాదే చేసిరు కదా మీరు. ఆ రోజు మొన్న చెప్పింది మేడం. తెచ్చినాక మీరు ఏం చేసారు? ఈరోజు పరిగి మార్కెట్ కమిటీ ఆఫీస్కి వచ్చినాము. పత్తి ఆన్లైన్ లేనందుకు ఇక్కడ మాన్యువల్గా రాపించుకొని ఇక్కడ వీళ్ళు ఆన్లైన్ ఎంట్రీ చేయాలి. ఆఫీస్లో ఆన్లైన్ ఎంట్రీ చేయమంటే మేము 2 గంటల వరకు ఆన్లైన్ పత్తులకు ఆన్లైన్ ఎంట్రీ చేయము. ఓన్లీ మేము ఈరోజు ఆన్లైన్ టెండర్ వాళ్ళకు ఒడ్లు ఒక్క రైతు వస్తున్నాడు, మొత్తం సేట్లే వస్తున్నారు. సేట్లే వచ్చి ఆన్లైన్ చేపించుకుంటున్నారు. పేపర్ల మీద, వైట్ పేపర్ల మీద రాసుకుంటున్నారు. ఎవరి పేరు మీద ఎన్ని బస్సులు అన్నది వీళ్ళే రాసుకుంటున్నారు. ఆ ఆఫీసర్లు వీళ్ళు కుమ్మక్కై, ఆ సేట్లు ఆఫీసర్లు ఇద్దరు కుమ్మక్కై అక్కడ కూర్చొని రాసుకుంటారు. మరీ ఆఫీసర్ ఏం చేస్తుండు, ఎవరు లేని టైంలో మరి చేయమన్నా చేయకుండా ఫోన్లు చేసి ఎవరి పేరు మీద ఎన్ని సంచులు రాయాలని ఆ సేట్లకు ఫోన్లు చేసి ఫోన్లలో డీటెయిల్స్ తెప్పించుకొని వాళ్ళకు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తుండు. ఇక్కడ పొద్దుగాలటి నుంచి సుమారు 4 గంటల పొద్దుగాలటి నుంచి ఆన్లైన్ చేయకుండా పత్తుల కాడ రైస్ అది పత్తి మిల్లులలో ఏమో బండ్లు ఆగినాయి. వాళ్ళు ఇది ఆన్లైన్ ఎంట్రీ ఉంటేనే వాళ్ళు చూసుకుంటారు. ఆ పత్తి బండ్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జనాలు పొద్దుగాల తినకుండా రాత్రి పగల ఆడ వండుకొని ఇక్కడికి వచ్చి రాపిమంటే ఇక్కడ ఆఫీసర్లు రాయకుండా కేవలము ఈ ఆఫీసర్లు రైతు కమిటీలో ఉన్న వీళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఖాళీ శుక్రవారం మంగళ ఎవరైతే సేట్లు కొంటారో వాళ్ళే రాసి తీసుకుంటారు, వాళ్ళకే పని చేసి పెడుతున్నారు. అది అడుగుతేమంటారు అంటే వాళ్ళ రాయాలి, వాళ్ళ 2 గంటల వాళ్ళ మొత్తం అయిపోయినాక మీకు ఎవరికి మేము రైతులకు రాయమని చెప్తారు. ఇప్పుడు ప్రతి మిల్లు దగ్గరికి పోయినా ఏ రైతు అయినా సరే తాత్కాల రిజిస్ట్రేషన్ మిల్లులే వేయాలి. వీళ్ళు ఆడ లైన్లోకి వచ్చినాక ఆ తాత్కాల వాళ్ళు చూసుకుంటే 5 క్వింటాలు 10 క్వింటాలు ఉన్నది పత్తి. ఆయన 50 క్వింటాలు 20 క్వింటాలు తెచ్చినాడు పత్తి. తెచ్చినప్పుడు తాత్కాల రిజిస్ట్రేషన్ చెప్పినట్టు ఇక్కడికి రావాలి. ఆడికి చిట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కిరాయిలు ఆటోలు ఉంటాయా? వాళ్ళతో బండ్లు ఉంటాయా? ఆటోలు వస్తారు, బండ్లు ఉంటాయి. టైం వేస్ట్. ఆడిపోతారు, లైన్ సీరియల్ పోతుంది. సీరియల్ పోయినాక మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఉంటాడు ఆడ. 12 గంటల నుంచి మళ్ళీ ఆయన ఇంటి కొనికి అసలుకి ఇప్పుడు రైతు ఫోటో అడుగుతారు. రైతు ఫోటో ఎందుకు? ఆధార్ కార్డు ఉన్నది, ఆయన అకౌంట్ బుక్ ఉన్నది, పాస్బుక్ ఉన్నది ఉన్నప్పుడు రైతు ఎవరు తిరుగుతుంది? పేమెంట్లు మొత్తం ఏ సీసీఎల్ ఏడునని పేమెంట్లు ఎవరు పడుతుంది? ఏ అకౌంట్లో పడుతుందో ఏడ పడుతుంది ఏంటో తెలివి అవన్నీ. ఇటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్ వాళ్ళు సహకరిస్తలేరు. డిఎంఓ సార్ వచ్చి చెప్పిపోయిండు. మొన్న మేడం వచ్చింది కలెక్టర్ ఆఫీస్ నుంచి, మేడం చెప్పింది ప్రతి సిస్టమ్ డబల్ సిస్టమ్ పెట్టండి, రైతులకు ఇబ్బంది కలగకుండా పెట్టండి. మార్కెట్ వాళ్ళు ఏది పెడతలేరు, మాకు అవసరం లేదంటారు. ఎవరైతే సేట్లు ఉన్నారో సేట్ల మీరు రాకంచెర్ల మిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా రాకంచెర్ల మిల్లుకు రమ్మంటారు రైతులను. వేరే నరసింహ కాటన్ మిల్లు ఉన్నది రమ్మంటే ఒక మార్కెట్ ఆఫీసర్ వచ్చాడు చెక్ చేసింది గిట్ట లేదాడ.